ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నానండి. ఏంటంటే ఆది శంకరాచార్యుల ఫోటో చూసుంటారు మీరు. ముఖ్యంగా నలుగురు శిష్యులతో కూడిన ఆది శంకరాచార్యుల ఫోటోను మీలో ప్రతి ఒక్కరూ చూసుంటారు. అయితే మీకు ఎవరికైనా ఒక సందేహం వచ్చిందా? ఎందుకు నలుగురు శిష్యులతోనే ఉన్నారు శంకరులు అనేటటువంటి ప్రశ్న ఎవరికైనా వచ్చిందా? చూడండి, అందులో చాలా గొప్ప అంతరార్థం అనేది ఉందండి. ఏంటంటే శంకరాచార్యులు నలుగురు శిష్యులతో ఉంటున్నాడు అంటే దాని అంతరార్థం ఏమిటంటే అంతఃకరణం. రాసుకోండి, అంతఃకరణాలు లేదా అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. రాసుకోండి. కాబట్టి ఆది శంకరాచార్యుడు నలుగురు శిష్యులతో కూడి ఉన్నాడు అంటే మనస్సుతో, బుద్ధితో, చిత్తముతో, అహంకారముతో కూడి ఉన్నాడు. అంటే ఎప్పటికప్పుడు వాటిని తన వశంలో పెట్టుకొని ఉంటున్నాడు, లేదా వాటికి సాక్షిగా ఉంటున్నాడు. కాబట్టి ఆది శంకరాచార్యులు అంటే ఎవరు? అంతఃకరణానికి సాక్షి, మనస్సుకు సాక్షి, బుద్ధికి సాక్షి, చిత్తానికి సాక్షి, అహంకారానికి సాక్షి. ఇంకా చెప్పాలంటే ఆయనే సర్వసాక్షి, ప్రత్యేగాత్మ లేదా జీవాత్మ. జీవాత్మే పరమాత్మ. కాబట్టి శంకరాచార్యులు సాక్షాత్ పరమాత్మయే. చూడండి ఎంత గొప్ప అంతరార్థం ఉందో. అందరికీ అర్థమైంది కదా? చెప్పండి, ఆ నలుగురు దేనికి సంకేతం? దేనికి సంకేతం నలుగురు? చెప్పండి. అంతఃకరణాలకు సాక్షి. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు కూడా వాటిని మీ వశంలో పెట్టుకుంటారో, వాటికి సాక్షిగా ఉంటూ ఉంటారో, అప్పుడు మీరు కూడా ఆచార్యులే. మీరు కూడా ఆచార్యుని స్థానాన్ని పొందుతున్నారు. కానీ ఎప్పుడైతే కింద పడిపోతున్నారో, ఉంటున్నారా? అంటే ఎప్పుడైతే మనస్సు కత్తుకుపోతున్నారో లేదా అహంకారానికి కత్తుకుపోతున్నారో అప్పుడు ఏమవుతున్నారు? అప్పుడు ఆచార్యుడి స్థానం నుంచి కింద పడిపోయి జీవుడి స్థానానికి వస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అమ్మా. ఈ విషయాన్ని నలుగురికి తెలియజెప్పండి. ముఖ్యంగా శ్రద్ధ ఉన్నవారికి, ఈ ఆధ్యాత్మిక విద్య పట్ల శ్రద్ధ ఉన్నవారికి, భగవంతుడి పట్ల భక్తి ఉన్నవారికి ఈ అమూల్యమైన విషయాన్ని తెలియజెప్పండి. సరే, ఇక మనం ఇంకా భగవద్గీత విషయానికి వద్దాం.